బ్రైట్ ఫ్యూచర్. అండ్ శ్రీమణి గారు, చెప్పండి శ్రీమణి గారు, మీరు నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్ళాలని అనుకుంటున్నారు వెకేషన్కి? ఏ కంట్రీ కంటే యాక్చువల్గా అప్పుడెప్పుడో స్పెయిన్ వెళ్ళాను, తర్వాత ఎప్పుడో దుబాయ్ వెళ్ళాను. ఇప్పుడు దుబాయ్ స్పెయిన్ వెళ్ళడం అంత మంచిది కాదనిపిస్తుంది. సో ఎనీ కంట్రీ అదర్ దాన్ దట్ ఫైన్ ఫర్ మీ. ఓకేనండి, అంటే నేనైతే ఇప్పుడు ఏం స్పాన్సర్ చేయట్లేదు, ఊరికే అడిగా. ఓకే, మాట్లాడండి, రండి. ఇక్కడికి వచ్చారనుకోండి కరెక్ట్గా, ఇక్కడి నుంచి మనకి నారా రోహిత్ గారు కరెక్ట్గా కనిపిస్తారు. ఇటు రండి, కొంచెం ముందుకు రండి. ఇప్పుడు మాట్లాడండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు అండ్ శుభాభివందనాలు. ఈ సినిమా జర్నీ గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ నేను నాకు రైటర్గా పరిచయం అయిన భానుగారి గురించి చెప్పాలి. సో తండేల్ సినిమా ప్రయాణం చేస్తున్నప్పుడు భానుగారి పరిచయం. ఆయన వచ్చి మధ్యలో సిచ్యువేషన్స్, తండేల్ సినిమా కథలో ఆయన కొంచెం ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కథలో రైటింగ్లో వాటిల్లో. సో ఆయన సిచ్యువేషన్స్ అవన్నీ చెప్తున్నప్పుడు ఎవరైనా అని అనుకున్నాను అనమాట. తర్వాత ఆయన కథలన్నీ వరుసగా చెప్పి తర్వాత సింగిల్ సినిమా రాసాం శ్రీ విష్ణు గారిది, అందులో పాట మంచి పాట. సో ఇలా ఆయనతో ట్రావెల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలాగా గాయపడ్డ సింహం గురించి ఆయన చెప్పారు మొత్తం. గాయపడ్డ సింహం ఏ పేరే భలే ఉంది అనుకుని ఒకసారి కథ అంతా చెప్పన్నప్పుడు కశ్యప్ శ్రీనివాస్ గారిని పరిచయం చేశారు. సో ఆయన మొదట నాకు చెప్పిన సిచ్యువేషన్ వేరు, నేను రాసిన పాట వేరు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఆ కథ అంతా విన్నప్పుడు చాలా బాగుంది అనిపించింది. దీన్ని ఎలా చేస్తారు, విజువల్స్ ఎలా ఉంటాయి, ఇమాజినేషన్ కూడా కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది, పాయింట్ కొత్తగా ఉంది, హ్యూమర్ అదిరిపోయింది, విజువల్స్ ఎలా ఉంటాయని అనుకున్నప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడల్లా ఎంజాయ్డ్ ఎ లాట్. ఇందులో నేను రాసిన పాట బ్రైట్ సాంగ్, ఫరియా గారి సాంగ్. అండ్ విజువల్స్ చూసిన తర్వాత షాక్, ఎంత బాగున్నాయి అంటే విజువల్స్ మీరు అందరూ కూడా చూశారు. అండ్ సినిమా స్క్రీన్ మీద ఇంకా చాలా బాగుంటుంది. భానుగారు అలా పరిచయం అయ్యి దాని తర్వాత కళ్యాణ్ గారిని పరిచయం చేశారు. కళ్యాణ్ గారిది నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే 10 years బ్యాకే ఆయన ముందు నాకు పరిచయం. సో భానుగారి కంటే ముందు ఆయన పరిచయం, మళ్ళీ భానుగారు ఆయన పరిచయం చేశారు. సో దాని తర్వాత కళ్యాణ్ గారు భానుగారు కలిసి పవన్ సాధినేని గారిని పరిచయం చేశారు. పవన్ సాధినేని గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆఫీస్లో అప్పుడప్పుడు కలుస్తుంటాం. బట్ పర్టికులర్గా ఈ సినిమా కోసం కూర్చున్నప్పుడు ఆయన ఆకాశంలో ఒక తారకు పనిచేస్తారా అని అడిగారు అనమాట. సో అలాగా ఆయనతో జర్నీ, ఆ జర్నీలో నుంచి గాయపడ్డ సింహం జర్నీ, ఇలా అన్నీ మొత్తం అంతా ఒక రౌండ్ ఆఫ్ అయ్యి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. సో ప్యాషనేట్ పీపుల్ వీళ్ళందరూ. నేను వాళ్ళతో క్లోజ్గా వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఏ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ క్రియేటెడ్ దిస్ క్రేజీ ఫిల్మ్. అండ్ మీరు చూసిన తర్వాత దీన్ని ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. అండ్ ఈ సినిమా మొత్తం నాకు చూపించారు, కొన్ని రివీల్ చేయను. కానీ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న 2 lines ఏంటంటే, సాధారణంగా నేను స్పీచ్లు ఎప్పుడు ప్రిపేర్ అయ్యాను, దీన్ని మాత్రం ప్రిపేర్ అయ్యమని భానుగారు స్పెషల్గా చెప్పారు. సో అందుకని 2 lines ఏంటంటే, ఇది భయానికి ధైర్యం ఉందని చెప్పే కథ, ధైర్యానికి భయం ఉందని నేర్పించే కథ, పడిపోయిన వారికి లేవడం గురించి చెప్పే కథ, లేచిన కెరటానికి నువ్వు ఒకసారి పడిపోయావని గుర్తు చేసే కథ. సో ఇలాంటి కథలో, ఇంత మంచి పాటలో, ఇంత మంచి జర్నీలో పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, భాను గారు అండ్ పవన్ గారు అండ్ కశ్యప్ గారు. మీ హ్యూమర్ టైమింగ్ అయితే అదిరిపోయిందండి. మీ డేట్స్ అన్నీ లాక్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో మీరు ఆర్టిస్ట్గా బాగా బిజీ అయిపోతారు, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఇందులో తర్వాత అండ్ శ్రీ విష్ణు గారి గురించి నేను చెప్పకూడదు ఇప్పుడే, సినిమాలో మాత్రం అదిరిపోద్ది అంతే. నెక్స్ట్ లెవెల్ ఫిలిం, యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అండ్ ముఖ్యంగా ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, స్పీకర్ అగస్తి గారు ఎంత మంచి మ్యూజిక్ చేశారని అంటే, ఇట్స్ అ న్యూ ఏజ్ మ్యూజిక్. చాలా చాలా బాగా చేశారు, ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా రావాల్సిన సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ బీజిఎమ్స్ ఆల్సో సూపర్. అండ్ ఆల్ ది బెస్ట్ టు స్పీకర్ అగస్తి గారు, ఆల్సో ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు. మీరు చెప్పిన